ప్రతి శనివారం సత్సంగము జరపాలి. సత్సంగము అంటే ఏది నిత్యము, ఏది శాశ్వతము, ఏది సత్యము అనే దాని గురించి తెలుసుకొని మనలో ఉన్నవారు ఎవరైనా కూడా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్న వారుతో మనం ఇక్కడ భగవద్గీత కావచ్చు, భాగవతం కావచ్చు, ఉపనిషత్తుల సారాంశాన్ని తెలుసుకొని ఆ విధంగా మనం జీవిస్తూ అది తెలుసుకోవడమే సజ్జన సాంగత్యం చేయడమే దాన్ని సత్సంగం అంటారు. ఉదాహరణకి నారద మహర్షి అంటాడు శ్రీమన్నారాయణుడితో, సత్సంగం అంటే ఏమిటి స్వామి అని అడుగుతారు అన్నమాట. అప్పుడు శ్రీ మహావిష్ణువు నారదుడికి చెప్తాడు, వెళ్ళి పురుగును అడుగంటే పురుగుకాడిపై నారద మహర్షి సత్సంగం ఏమంటే అది పురుగు చనిపోతుంది. తర్వాత పావులు అవుతుంది, పావులు దగ్గరికి సత్సంగం అంటే ఏమంటే పావులు చనిపోతుంది. తర్వాత పావులు చనిపోయి లేకదూడ అవుతుంది, మళ్ళీ లేకదూడ పోయి వెళ్తానే లేకదూడ చనిపోతుంది. అప్పుడు నారద మహర్షి కూడా నేను ఎవరికైనా చనిపోతాను అని చెప్పి భయంతో చాలా రోజులు పడుకుంటాడు. మళ్ళీ డౌట్ వచ్చి మళ్ళీ స్వామి అడుగుతాడు సత్సంగం అంటే ఏమని. అప్పుడు భూలోకంలో యువరాజుగా ఉన్నాడు, అతనికి పోయి అడుగుతున్నాడు. అప్పుడు కూడా భయపడతా చెవులు అడుగుతుంది ఆ యువరాజు, సత్సంగం అంటే ఏమంటే నారద మహర్షి చూడలేదా, ఆ పురుగు నేనే, పురుగు తర్వాత పావులు అయినాను, పావుల తర్వాత లేగలు అయినాను, ఇప్పుడు మీ సాంగత్యం వల్ల నేను రాజునైనాను. అంటే ఎప్పుడైతే మనం సజ్జన సాంగత్యము సత్సంగం చేస్తామో మంచి అలవాటు ఏర్పడి మన పిల్లలందరినీ కూడా ఇలాంటి ఈ మానవ జన్మ 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ వస్తుంది అంటే ఎంత కష్టం అనేది మీకు తెలుస్తుంది. తల్లి గర్భంలో మనం తల కిందికి కాలు పైకి ఉంటుంది, 7 నెలల తర్వాత ప్రాణం వస్తుంది. వాళ్ళు తిన్న ఆహారము మంటకి తట్టుకోలేక భగవంతుడిని మనం వేడుకుంటామంట పొట్టలో ఉన్నప్పుడు, స్వామి నేను బయటకు వచ్చిన తర్వాత ఏ చెడు పనులు చేయను, నిరంతరం నీ నామస్మరణం చేసుకుంటూ నీ దగ్గరికి వచ్చి నేను వైకుంఠం ఉంటా స్వామి అని చెప్పి వేడుకుంటామంట. కానీ పుట్టిన తర్వాత ఒక 4-5 ఏళ్ళు మళ్ళీ మామూలుగానే ఉంటూ మనం అందరం కూడా స్వార్థంతో నిండిపోయి మన సనాతన ధర్మాన్ని పిల్లలకి చెప్పకపోవడం మంచి తప్పు. మనమందరం కూడా ఇంగ్లీష్ మీడియం అని చెప్పి ర్యాంకులు అని చెప్పి ఏదైనా అనుకుంటున్నాం. కానీ ముఖ్యమైన విద్య, శాశ్వతమైన విద్య ఆత్మ విద్య. ఎవరైతే మనం అందరం ఆత్మజ్ఞానం నేర్చుకొని మన స్వరూపం మనమే తెలుసుకోవడమే ముఖ్యం. కానీ మనం అందరం కూడా దాన్ని ఆ దోవ బయటికి పోయాం కాబట్టి ఇక నుంచైనా గుడి బాగా కట్టుకున్నారు. ప్రతి ఇంటిలో రామాయణము, భగవద్గీత, భాగవతం పెట్టుకొని ఉపనిషత్తులు పెట్టుకొని మనం 10 నిమిషాలు ఒక అరగంట చదువుతూ మన పిల్లల్ని కూడా చదివించడం బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు మనం బడికి పోయినా కూడా మనకు ఉపాధ్యాయులు అనేటోళ్ళు డబ్బులు తీసుకొని బ్రతుకు తెరువు కోసం చదువు చెప్తారు. ఇదేంటంటే అజ్ఞానం నుంచి జ్ఞానానికి, చీకటి నుంచి వెలుగుకి, మృత్యువు నుండి అమరత్వానికి తీసుకొని పోయే విద్యను గురువు అంటారు. గురువు అంటేనే ఈ అజ్ఞానాన్ని తొలగించేదని. అలాంటి విద్య మనం పిల్లలకి చెప్పకపోతే మనమే పాపం చేసిన వాళ్ళమై అవుతామని చెప్పి నా యొక్క ఉద్దేశం. కాబట్టి మనం చదువుతూ మన పిల్లలకి మన సనాతన ధర్మం యొక్క విలువలు, ఎందుకంటే మనం అందరం చూస్తాం వనవాసిని కానీ, లేకపోతే స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, అన్నమయ్య, భక్త కన్నప్ప, మాలవోపన్న, నచికేతుడు, ప్రహ్లాదుడు, ఇలా ఎంతోమంది మహాత్ములు ఈ ఆత్మదర్శనం తెలుసుకొని అంటే మానవుడు దేవుడు వేరు కాదని ఆ ప్రజ్ఞాన బ్రహ్మ, తత్వమసి, ఐమాత్మ బ్రహ్మ ఎంతో మంచి సోహము, ఎన్ని చాలా మంచి విషయాలు ఉన్నాయి. కానీ మనం అవి చెప్పకపోతే వాళ్ళు తెలుసుకోలేరు. ఉదాహరణకి మనం స్కూల్కి వెళ్తాం, స్కూల్లో టీచర్ ఏం పాఠాలు చెప్పాడు, ఆ పాఠాలు ఏం చదవకండి, నేను స్కూల్కి రోజు పోయిస్తానని చెప్పి అనుకుంటాం. గుడికి కూడా రోజు వస్తాను అంటే దాంట్లో వాళ్ళకి పిల్లలకి కంటెంట్ తెలియదు, వాళ్ళు ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతారు. మనం కూడా అంతే, గుడికి వస్తూ మన భాగవతంలో, భగవద్గీతలో, ఉపనిషత్తులో ఏమిటి సారం ఏమున్నది, నేనెవరు, ఇవన్నీ మనం తెలుసుకొని మనం అందరం కూడా ధర్మబద్ధంగా జీవిస్తూ ధర్మ, అర్థ, కామ, మోక్షం అనేది ఎప్పుడైతే మనం ధర్మంగా జీవిస్తూ డబ్బును కూడా ధర్మంగా సంపాదించుకుంటూ కామం కోరికలు అవి ఏ రకమైన కోరికలైనా కావచ్చు ధర్మబద్ధంగా తీసుకుంటే మోక్షం అనేది మనకు కాళ్ళ దగ్గరికి వస్తుంది. అలాంటి ఇంత మంచి సనాతన ధర్మాన్ని ప్రపంచం అంతా కూడా ప్రతి ప్రాణిలో, ఈ ప్రకృతిలో అంతా కూడా ఆత్మరూపంతో చైతన్యం, శుద్ధ చైతన్యం నిండి ఉన్నది. ఈ చైతన్యాన్ని మనం అందరం కూడా తెలుసుకొని మన పిల్లలకి చెప్తూ వాళ్ళందరికీ కూడా తెలియజేస్తే ప్రపంచం అంతా కూడా సనాతన ధర్మం అయితే ఎవరిని కూడా మనం భక్తి పెరిగినప్పుడు కనీసం ఆవులు కాదు కోడిని కూడా మనం చంపి తినము, దాంట్లో కూడా భగవంతుడు ఉంటాడని చెప్పి మనం అందరం అనుకుంటాం. కాబట్టి ఇలాంటి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే మన చేతుల్లోనే ఉంది.
తల్లిదండ్రులు ముఖ్యంగా మనం చదువుతూ మన పిల్లలకి కూడా భగవద్గీత భాగవతం చదివిద్దాం. వాళ్ళందరినీ కూడా మంచి మహాత్ములు యోగం చేద్దాం. జన్మ లేకుండా వారే పరమాత్ములుగా అయ్యే విధంగా ఎవరైనా మంచి గురువులు దిగినా కూడా మేలే. అలాంటి మంచి విద్యను మనం మర్చిపోకుండా మన సనాతన ధర్మాన్ని మనం అందరం కూడా కాపాడుకున్నాం. అలాగే పిల్లలకి ఆడపిల్లలకి కూడా సతీ సావిత్రి సుమతి అనసూయ ఈరోజు బ్రహ్మంగా చెప్పినట్టు ఎక్కడికి వెళ్ళినా కూడా కాలేజీల్లో స్కూళ్ళల్లో కూడా ఈ లవ్ అని చెప్పి లేచిపోవడాలు ఎంత మనం బాధపడతాము. కాబట్టి ఇలాంటి మంచి విషయాలు వాళ్ళు చిన్నప్పటి నుంచి చెప్తే వాళ్ళు లేచిపోరు. మనం పిలుచుకొచ్చిన భర్తను చేసుకుంటారు. మనకు నచ్చిన అమ్మాయిని పోయి చూస్తే మనకు నచ్చిందంటే మనకు నచ్చిందని కాదు, గుణాలు సౌందర్యం కాకుండా